పహల్గామ్ ఘటన పైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ ప్రేమ చూపిస్తున్నారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా నెహ్రూ వల్లనే ఈరోజు కాశ్మీర్కి గతి పట్టిందని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎవరైనా సర్టిఫికెట్ రాసి ఇచ్చిండా నేరు వలన అయిందని చెప్పేసి? చచ్చిపోయింది ఎవరు? హిందువులు చచ్చిపోయినరు, ముస్లింలు చచ్చిపోయినరు. అంటే హిందూ అయితే చంపేయాలి, ముస్లిం అయితే బతుకుండాలని చెప్పి మన రాసి ఇచ్చిండా? ఏం మాట్లాడతారండి? బీజేపీ వాళ్ళకు కూడా బుద్ధి లేదు. ఈరోజు నేను ప్రధానమంత్రిని నిందిస్తున్నా, ఎందుకంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది అక్కడ. ఇంటెలిజెన్స్ ప్రధానమంత్రి పోతుంటే కాటర్లో నీకు ఇబ్బంది ఉందంటే ఆగిపోయిన ప్రధానమంత్రి మరి ఈరోజు ఆ టూరిస్టులకు అందరికీ, అమర్నాథ్ టూరిస్టులకే కానీ ఈరోజు కాశ్మీర్ పోయే ప్రజలను కానీ సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రధానమంత్రిది కాదా? బీజేపీ ప్రభుత్వంది కాదా? గ్యాస్ ధరలు కానీ ప్రతి ఒక్కటి పెంచేసిండే. ఈయన ఈరోజు బంగారం ఏం రేట్ అయింది తమ్ముడు? ₹1,00,000 అయింది. వీళ్ళు మాట్లాడడం మాటలు కోటలు తట్టాయి. ఇంటెలిజెన్స్ వైఫల్యం. ప్రధానమంత్రి దీనికి మేము నిందిస్తున్నామంటే ప్రధానమంత్రిని, అక్కడ చనిపోయిన టూరిస్టులు హిందువులా ముస్లింలా అని అడిగి కొడుతున్నారు అని అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడ దాచుకున్నారని చెప్పి ప్రధానమంత్రికి తెలియదా?